దిస్ వరల్డ్. దేవునికి ఎస్ చెప్తున్నాము అంటే అర్థం ఏంటంటే ఈ లోక సంబంధమైన కొన్నిటికి మనము నో చెప్తున్నామన్నమాట. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో నేను కూకట్పల్లిలోని హాస్టల్లో చదువుకుంటూ ఉన్న సమయంలో మా స్నేహితురాండ్రు, నేను ఒక గర్ల్స్ హాస్టల్లో చదువుతూ ఉండేదాన్ని. సో హైదరాబాద్లోనే మా పేరెంట్స్ ఉండేవారు, కానీ ఇంటి దగ్గర వారి పరిచర్య బాధ్యతల వలన నేను కూడా వాటిలో పడిపోయి కొంచెం చదువులు కాన్సన్ట్రేట్ చేయను అనుకొని హాస్టల్లో వేస్తే బాగా చదువుతానని హాస్టల్లో ఉంచారు. సో హాస్టల్లో ఉన్న సమయంలో మా ఫ్రెండ్స్కి తెలిసింది నేను పాటలు బాగా పాడతాను, దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు అని వారికి అర్థమయ్యి ఒకనొక సమయంలో ఒక పార్టీ మా కాలేజీలో జరుగుతుంటే మా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి అన్నారు, నీకు మంచి స్వరం ఉంది కదా, సో ఈ పార్టీలో ఒక మంచి పాట, పలానా సినిమా పాట నువ్వు పాడితే నీ వాయిస్కి బాగా సూట్ అవుతుంది, ఆ పాట నువ్వు పాడావంటే నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు. అన్ని క్యాంపసెస్ నుండి మరి ఫ్యాకల్టీ వస్తారు, మన డైరెక్టర్స్ వస్తారు, చాలామంది స్టూడెంట్స్ వస్తారు. సో లైమ్ లైట్లోకి రావడానికి, నువ్వు హైలైట్ అవ్వడానికి, 10 మంది నిన్ను గురించి తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి వై డోంట్ యూ ట్రై, ఒక సినిమా పాట పాడడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదని మా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి బలవంత పెట్టారండి. అప్పుడు నేను మా ఫ్రెండ్స్కి ఒక మాట చెప్పాను, ఏమనంటే ఈ స్వరము నా యేసయ్యకి నేను డెడికేట్ చేశాను, నేను యేసయ్య బిడ్డని, నా స్వరముతో ఏదైనా పాడితే నేను కేవలం యేసయ్య పాటలు మాత్రమే పాడతాను, ఈ లోక సంబంధమైన ఏ పాటలు కనీసం నాకు హమ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు, నేను పాడను అని చెప్పాను. చెప్తే మా ఫ్రెండ్స్ అందరు నన్ను ఎలా చూసారంటే పిచ్చిది, మంచి ఆపర్చునిటీ వస్తే మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడం తెలియడం లేదని మా ఫ్రెండ్స్ అందరు నన్ను చూసి నవ్వుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు నేను నా హాస్టల్ రూమ్లో నా డైరీలో ఒక మాట రాసుకున్నాను, అదేంటంటే ప్రభువా, ఈ అవకాశము లోక సంబంధమైన పాటలు పాడి కొంచెం పాపులర్ అయ్యే ఒక అవకాశం వచ్చింది, కానీ నీ కోసం నేను అది వదులుకుంటున్నాను. ఎందుకంటే నీ బిడ్డగా నేను అపవిత్రమైన ఏ పదాలు కూడా నా నోటితో నా స్వరముతో నేను పాడకూడదని తీర్మానం తీసుకున్నాను. కాబట్టి ఈ స్వరాన్ని నువ్వు అభిషేకించి, నేను నమ్ముతున్నాను అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా వాడబడేటట్టు నువ్వు అవకాశాలు ఇస్తావు. నేను కొంచెం వదులుకున్నా, కానీ దానికి నువ్వు రెట్టింపుగా నాకు ఆశీర్వాదాన్ని ఇస్తావని నమ్ముతున్నానని నా డైరీలో రాసుకున్నానండి. ఫాస్ట్ ఫార్వర్డ్ చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మీ అందరికీ తెలిసినదే, దైవజనులు జాన్ వెస్లీ గారితో నా వివాహం అయినప్పటి నుండి ఒక్కొక్క పాట దైవజనులు అనేకమైన పాటలు రాయడం జరిగింది. దైవజనులు రాసిన గమ్యం చేరాలని, ఇంతలోనే కనబడి, నిన్ను కాపాడువాడు కునుకడు, నాదు రక్షక నీ మనసే ఉత్తమం, ఆ తర్వాత ఎన్నో పాటలు దైవజనులు రాయడం జరిగింది. ఆ పాటలన్నీ కూడా చాలా సిడీస్లో పాడుతూ ఉన్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ఏమనంటే ఈ పాట ద్వారా దేవుడు మమ్మల్ని తాకాడండి, ఈ పాట ద్వారా దేవుడు మమ్మల్ని ఆదరించాడండి. ఆ తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఒక్కొక్క పాటను ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్న దేవుని ప్రజలు విని ఆదరణను, ప్రోత్సాహాన్ని పొందుకుంటూ ఆ వ్యూస్ అన్నీ అలా పెరిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు నాతో ఒక మాట జ్ఞాపకం చేశాడు, అదేంటంటే ఒకప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది లోకము కొరకు నీ తలాంతులు వాడడానికి, ఒకప్పుడు నీకు అవకాశం వచ్చింది కొంతమంది ఒక చిన్న గుంపులో ఫేమస్ అవ్వడానికి అవకాశం వచ్చిందండి. నాకు ఫేమస్ అవ్వడం కాదు నా ఉద్దేశం, దేవుని కొరకు జీవించడమే నా ఉద్దేశం అని ప్రభు కొరకు చిన్న అవకాశాన్ని వదులుకున్నాను. కానీ ఈరోజు దేవుడు మరి వాడుకుంటున్న విధానము, మరి ఈ స్వరము పెద్ద ప్రొఫెషనల్ వాయిస్ అని నేను చెప్పను. ఇందాక నిస్సీ జాన్ గారు చాలా అద్భుతంగా పాడారు. చాలామంది క్రైస్తవ ప్రపంచంలో అద్భుతమైన సంగీత పరిచయం చేస్తున్న సింగర్స్ చాలామంది ఉన్నారు. నేను ఒక గ్రేట్ సింగర్ని కాదు, మ్యూజిక్ కూడా నేను ఏం నేర్చుకోలేదు. కానీ దైవజనులు జాన్ వెస్లీ గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఒక్కొక్క ప్రాంతంలో ఆయన కూర్చొని దేవుడు నడిపించినప్పుడు కొన్ని పాటలు అర్ధరాత్రి సమయంలో దైవజనులు రాసిన పాటలు ఉన్నాయి. కొన్ని పాటలు ఒక మీటింగ్కు వెళ్ళొచ్చిన తర్వాత అనేక మంది ఆత్మలను చూసిన తర్వాత వారికి పరిచయం చేసిన తర్వాత దేవుడు దైవజనుతో కూర్చో ఈ మాటలు రాయి అని చెప్పినప్పుడు దైవజనుడు కూర్చొని రాసిన పాటలు ఎన్నో ఉన్నాయి. సో పాటలు దైవజనులు ఆత్మ ప్రేరేపణ ద్వారా రాసి వాటిని స్వరకల్పన చేసిన పాడినప్పుడు దేవుడు అభిషేకించిన తరువాత ఆ పాటలు ఒక్కొక్క హృదయాన్ని తాకుతున్నప్పుడు నిజంగా నాకు అనిపిస్తుంది, గాడిదకు ఘనత వచ్చినట్లు ప్రభువా నాకేదో గొప్ప తలాంతులు అయితే నాకు లేవు, కానీ నీవిచ్చిన కృప, లోకానికి నో చెప్పినందుకు దేవుడిచ్చిన ఆశీర్వాదము, దేవుడిచ్చిన కృప అండి ఇది. హల్లెలూయా. ఇక్కడున్న యవ్వనస్తులందరికీ కూడా నేను దేవుని నామములో ఐ వాంట్ టు ఇన్స్పైర్ యూ అండ్ ఎంకరేజ్ యూ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని ఆశిస్తున్నాను. అదేంటంటే షార్ట్ కట్లో పైకి రావడానికి
చిన్న చిన్న కొన్ని పనులు చేసి కాంప్రమైజ్ అయిపోయి కొన్నిసార్లు మనం జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా అవకాశాలు మనకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే, మన ప్రక్కనే కొంతమంది జోరీగల్లా మనకు చెవులో చేరి పుష్ చేస్తూ ఉంటారండి, ఫోర్స్ చేస్తూ ఉంటారు. మంచి చేయాలనే ప్రోత్సాహం కంటే చెడు చేయాలనే ప్రోత్సాహం చాలా బలంగా ఉంటుంది కదండి. కొన్నిసార్లు బయట నుండి వస్తుంది, కొన్నిసార్లు మన లోపల నుండే వస్తూ ఉంటుంది. ఏది రైటో, ఏది గాడ్లీయో, ఏది దైవికమైనదో, ఏది సరైనదో అది చేయాలి అనే ఒక హృదయం ఒక వైపు ఉంటుంది. కానీ ఇంకొక వైపు శరీరం అంటూ ఉంటుంది, అంత అవసరమా నీకు? నువ్వు అంత కష్టపడాలా? నీకు అన్ని ఇబ్బందులు అవసరమా? అందరిలాగా ఉండేలే, సరిపోద్ది, ఫ్లోతో పాటు వెళ్ళిపో కదండి. ఈ మాట మనం ఎక్కువ వింటూ ఉంటాం కదా, ఫ్లోతో కొట్టుకొని వెళ్ళిపో. అందరు చేసే నువ్వెందుకు డిఫరెంట్గా ఉండాలి? నువ్వెందుకు వ్యత్యాసంగా ఉండాలి? నువ్వెందుకు నిలబడాలి? నువ్వెందుకు మాటలు అనిపించుకోవాలి? నువ్వెందుకు రాళ్ళు వేయించుకోవాలి? నువ్వెందుకు 10 మందిలో ఒక ప్రత్యేకంగా ఒక వ్యత్యాసంగా ఉండాలి అని ఒకవేళ నీ హృదయంలో ఒక ప్రేరేపణ వస్తూ ఉండొచ్చు. అలాంటి సమయంలో దేవుని మాటకు విధేయత చూపించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు గనక మనం లోబడి పాపానికి నో చెప్పగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. రాత్రి